హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ పెద్ద మనసుతోటి ఈ యొక్క పెండ్లవెల్లి బస్ స్టాండ్ కు 1,50,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాన్ని పునాది వేసుకోవడం జరిగింది. ఇందులో ఒకటే పెండ్లవెల్లి గ్రామానికి సంబంధించి ఈ బస్ స్టాండ్కు వచ్చేటువంటి ప్రయాణికులకు అన్ని వసతులు ఉండే విధంగా, శుభ్రంగా ఉండే విధంగా, తాగునీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, కంపౌండర్ కావచ్చు, షాప్స్ కావచ్చు, కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా మొదటి విడతగా 1,50,00,000 జరిగింది. ఇంకా మీ అందరి కోరిక మేరకు ఏమేమి అవసరాలు ఉంటాయో ఆ ప్రకారం మళ్ళీ స్కీమ్ డిజైన్ తయారు చేసి అదనంగా ఏం కావాలో చేయడానికి మరి వారి నోటితోటి వారి పెద్దమని చేసుకొని చెప్పినందుకు పొన్నం ప్రభాకర్ గారికి పెండ్లవెల్లి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. చాలా సందర్భాల్లో రామన్ కూడా చెప్పడం జరిగింది, ఈ బస్ స్టాండ్ పట్టించుకోండి, ఇది కొంత పక్క పడేసినట్టుగా ఉంది, చాలా ఇబ్బంది పడుతుంది చెప్పిన తర్వాత నేను మిత్రులు సహచార మంత్రులు బృందం దగ్గరికి వెళ్ళి కోరగానే ఒక నిమిషం కూడా ఆలోచన చేయకుండా అడిగిన ప్రకారమే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి అదనం కూడా చేసి ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఏ గ్రామాలకైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారు, ఇది శ్రీశైలం అన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలు కూడా శ్రీశైలం మునిగిన గ్రామాలు చాలా మంది రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాగే కొత్త బస్సులు ఒకసారి 10 కొత్త బస్సులు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని అదనం బస్సులు ఒకటి, ముఖ్యంగా ఈ మారుమూరు పల్లెల్లో విద్యకు సంబంధించి విద్యార్థులు సకాలంలో స్కూళ్లకు, కాలేజీలకు వెళ్ళే విధంగా ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేని గ్రామాలకు మేము మొత్తం లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. మరియు కొల్లాపురం కూడా జరుగుతుంది. సో ఆ గ్రామాలకు ఏ గ్రామంలో ఏ విద్యార్థులు ఇబ్బంది కాకుండా అదనంగా ఆ రూట్స్ కూడా బస్సులు ఇచ్చే కార్యక్రమం చేయాలని కోరుకుంటూ పెండ్లవెల్లి గ్రామాలకు సంబంధించి ఇంకా చేసేది చాలా ఉంది. ఈ ప్రారంభం మాత్రమే. ఇంతవరకు గతంలో మండల కేంద్రం చేయడం కానీ, అట్లాగే కస్తూర్బా స్కూల్ కానీ, అట్లాగే ఆ యొక్క బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, అట్లాగే మండల ఈ కొత్తగా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తాను. కావాల్సినటువంటి విద్యకు సంబంధించి పెంచి ఏర్పాటు చేస్తాను. అట్లాగే రోడ్స్ కు సంబంధించి కూడా స్థలం కూడా ఆ ప్లాట్స్ అక్కడ స్థలం కూడా చూస్తా ఉన్నాం. దానికి సంబంధించి దానికి 4 కోట్ల, 2 కోట్ల, 4 కోట్ల ఎంతగానో అవసరం బట్టి ఆ యొక్క స్పోర్ట్స్ ను కూడా యువతకు ఆటపాటకు స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే అన్నిటికి మించి పెండ్లవెల్లి గ్రామానికి సంబంధించి పేదవాళ్ళకు సంబంధించి 150 ఇండ్లు ఇందిరమ్మ ఇళ్ళు మంచి జరిగింది. అవసరమైతే ఇంకా కొన్ని ఎక్కువ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది చాలా సందర్భాల్లో రాను 100 ఇల్లు ఇస్తే 100 అయితే మేము ఎవరు కూడా ఇవ్వము, మీరు ఇంకా అదనంగా ఇచ్చే వరకు మేము మొదలు పెట్టమని చెప్పని చిన్నపిల్ల